హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హారిక. నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు ఫిష్ చించర కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. అది కూడా ఒరిస్సా స్టైల్లో. మా ఛానల్ ఫస్ట్ టైం కొన్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మన వెజిటేబుల్స్ తీసుకోవాలండి. అదేంటి అంటే క్యాబేజ్, క్యారెట్, సొద్దుంప, గుమ్మడికాయ, వంకాయ, సారికంద, దుంపలు తీసుకుని ఇలా కట్ చేసి కడిగి పెట్టుకోవాలి. తర్వాత బచ్చలు కొన్ని ఇలా తీసుకోవాలి. అవి కడిగేసి ఇలా కట్ చేసి ఉంచుకోవాలండి సైడ్లో. తర్వాత 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి పొడవుగా. 2-3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ హీట్ అయ్యాక ఫిష్ తలని ఇలా ఫ్రై చేసుకోవాలండి. వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా మనం పీసెస్ లాగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, గుండగా చేసుకోవాలి పీసెస్ లాగా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకో ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత తేజపత్రి, దాల్చిన చెక్క, ఇంకా మిరియాలు, పాంచుపుట్టాన వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. సరే కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం అందులో టమాటాను యాడ్ చేసుకోవాలి. ఒకటి ఇలా కట్ చేసుకున్నాను. పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కుక్కర్లో పెడతాం కదా, మగ్గిపోతుంది. కాబట్టి అందులోని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని 3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన వరకు. తర్వాత అందులోనే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం మీకు తగినంత వేసుకోండి. మా ఇంట్లో అయితే కారం ఎక్కువ తింటారు, అందుకని 1 స్పూన్ వేసుకున్నామండి. అది ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ అందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. నెమ్మదిగా వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు అందులోనే గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఫిష్ మసాలాని తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకొని ఇందులో వేసుకున్నానండి. ఇలా కలపడం వల్ల అన్ని మసాలాలు చక్కగా కలిసిపోతాయి. ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బచ్చల కూరని అందులో వేసుకోవాలండి. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం 2-3 సార్లు కొంచెం మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూతని పెట్టి కప్పెట్టుకోవాలి. ఒక విజిల్ అయిన తర్వాత ఆఫ్ చేసేయాలండి. అది కప్ తీసి చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ హెడ్ని అందులో వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలిసేటట్టు మెల్లగా కలుపుకోవాలన్నమాట. లేదంటే అవి ఇంకా చిన్న పీస్గా ముక్కలు అయిపోతుంది. అని మెల్లగా కలుపుకోండి. అంతేనండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరని అందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిగ్గా మన కర్రీ రెడీ అయిపోయింది. ఈ చించర కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇదండి మన వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.